నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఎలా ఒప్పించాలి ఏంటో చూద్దాం. మన శాస్త్రాల గురించి, సంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, భారతదేశం గొప్పతనం గురించి చిన్నపిల్లల దగ్గర లేదా పెద్దవాళ్ళు కానీ వాళ్లకు ఈ విషయాలు తెలియవు, అలాంటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడితే బాగుంటుంది, వాళ్ళని ఎలా ఒప్పించాలి, మనం ఈ విషయాల గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, దీని గురించి మీరు మాట్లాడతారు బాగుంది, మీరు ఆచరించండి, నాకు మీరు చెప్పిన విషయాల మీద నమ్మకం రావాలి, నేను అంగీకరించాలి కదా, అప్పుడు నేను నమ్ముతాను, కాబట్టి ముందు నాకు అర్థమయ్యేట్టుగా చెప్పండి అంటారు. వాళ్ళు మనకు బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొత్త వాళ్ళే కావచ్చు. వాళ్ళ దగ్గర మనం మాట్లాడి వాళ్ళని ఒప్పించాలి. అది మనకు ప్రధాన కర్తవ్యం. కృష్ణుడికి ధర్మాన్ని ప్రచారం చేయడం చాలా ఇష్టం. భగవద్గీతలో ఏం చెప్పాడో ఆ విషయాలను అందరికీ తెలియజేయండి అని కృష్ణుడే అంటాడు. అలా చేయడం ఆయనకి ఇష్టం. అలా ప్రచారం చేసిన వాళ్ళని ఆయన మెచ్చుకుంటాడు. మనం చెప్పింది చేయాలి అంటే ముందు మనం చెప్పింది సరైన విషయమా కాదా అని చూసుకోవాలి. అది సరైన విషయమై ఉండాలి. దానికి వేదంలో, ఇతిహాసాలలో, భగవద్గీతలో ప్రమాణాలు ఉండాలి. ఏం చెప్పినా సప్రమాణంగా ఉండాలి. అప్పుడే దానికి విలువ ఉంటుంది. అలా కాకుండా నాకు నచ్చింది నేను చెప్తాను, నాకు తోచింది నేను చెప్తాను అంటే అది అతి తక్కువ కాలంలోనే తేలిపోతుంది, మాసిపోతుంది. కాబట్టి శాస్త్రం చెప్పిన వాస్తవాన్ని మాత్రమే మనం చెప్పాలి, అంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. రెండవది, చెప్పేటప్పుడు అర్థమయ్యేట్టుగా, వాళ్ళకు నేర్పించినట్టు, మనసుకు హత్తుకునేట్టుగా ఉండాలి. వినేవాళ్ళు అంటే శ్రోతలు ఎలాంటి వాళ్ళు, ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఏ స్థాయిలో ఎలా చెప్తే అర్థమవుతుంది అని గమనించి చెప్పాలి. గోదాదేవి తిరుప్పావిలో ఎంగళ్ మేర్ సిరిచ్చిదిరే అంటుంది. అంటే కళ్ళని మెల్లమెల్లగా విప్పి మా మీద చూడు అంటుంది. అట్లానే మనం చెప్పేటప్పుడు మెల్లమెల్లగా చెప్పాలి, ఒక్కొక్క విషయంగా చెప్పాలి. ఒక్కసారి మనకు తెలిసినంత గుప్పిస్తే వాళ్ళకి అర్థం కాదు. అంతేకాక కార్యకారణ సంబంధం చూపించి ఒక్కొక్క మెట్టుగా చెప్పి ఒప్పించడాన్ని లాజిక్ అంటారు. ఆ లాజిక్ని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ లోకంలో ఏం జరుగుతుందంటే అబద్ధాన్ని ఒప్పించడానికి కూడా ఈ లాజిక్ని బాగా ఉపయోగించుకుంటున్నారు. కానీ లాజిక్ని మనం వాస్తవాన్ని చెప్పి ఒప్పించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. శాస్త్రంలో ఉన్నదే చెప్పాలి, అది ఏటి వాళ్ళు అంగీకరించేట్టుగా చెప్పాలి. ఇక్కడ లాజిక్ కాదు ప్రధానం, సంప్రదాయం ప్రధానం, విషయం ప్రధానం. ఆచార్యులు చెప్పిన విషయాలను ప్రధానంగా పెట్టుకొని లాజిక్గా మాట్లాడాలి. మన కంటితో చూసిన దానికి అంటే ప్రత్యక్షానికి విరోధం కాకుండా చెప్పాలి, శాస్త్రానికి విరోధం కాకుండా చెప్పాలి. అంతే తప్ప అబద్ధాలు జోడించి మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల అది నిజం కాదు. కొంచెం కూడా అబద్ధం కలవకూడదు, వాస్తవమే చెప్పాలి. ఎంతమంది సమర్థించినా అబద్ధం అబద్ధమే అవుతుంది, నిజం కాదు. ఒక్కళ్ళు చెప్పినా నిజం నిజమే, అది నిలుస్తుంది, అది సత్యం. ఒక అబద్ధాన్ని 100 మంది చెప్పినంత మాత్రాన అది నిజం కాదు. వాస్తవం నుంచి కొంచెం కూడా కదలకుండా అంటే తప్పకుండా సత్యాన్ని మాట్లాడేవాళ్ళు, చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అనాది కాలం నుంచి ఋషులు, ఆళ్వార్లు, ఆచార్యులు వాస్తవాలను దర్శించి ఉపదేశిస్తున్నారు. రాశిలో వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, కానీ వారు లోకోత్తరమైన విషయాలను ఉపదేశించారు. లోక కళ్యాణం కోసం ఉపదేశించారు, స్వార్థరహితంగా ఉపదేశించారు. ఏ విషయాన్ని చెప్పినా వాళ్లకు అర్థం కావాలి, వాస్తవం కావాలి, అంతేగాని వినేవాళ్లను మనం కన్ఫ్యూజ్ చేయకూడదు. ప్రజెంటబుల్గా ఉండాలి. శాస్త్రంలోని విషయాలకు తర్కశాస్త్రాన్ని జోడించి చెప్పాలి. చెప్పిన విషయాలకు ప్రమాణాలు చూపించాలి. ప్రత్యక్షంగా ప్రమాణం అన్నిటికీ దొరకకపోవచ్చు, అవి ప్రాచీన కాలపు విషయాలు. కాబట్టి ఒక శాస్త్రంలో ఉన్న విషయాలను ఇతర శాస్త్రాలతో పోల్చి జోడించి చెప్పాలి. అంటే ఒక విషయానికి ఆధారంగా సపోర్టివ్గా ఇంకొక శాస్త్రంలోని వాక్యాన్ని కలిపి చెప్పి అర్థమయ్యేట్టుగా వివరించాలి. కొలాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. అంటే ఒకదానికొకటి సహాయకారిగా ఉండడం. మనకు ఇంకొక సందేహం కూడా వస్తుంది, ఇవన్నీ అతి ప్రాచీన విషయాలు కదా, 2025లో ఇవి ఎవరైనా వింటారా
అనుకుంటాం. కానీ అలా అనుకోవద్దు, సందేహం అస్సలొద్దు. భగవంతుడు చెప్పిన విషయాలు న్యాయంగా వాస్తవంగా చెప్తున్నాం. అవి ఎప్పటికీ ఉపకరించేవి. కాబట్టి ఈ విషయాలు చెప్పడం వల్ల లోపం లేదు, దోషం లేదు, తప్పు కాదు అన్న దృఢ విశ్వాసంతో చెప్పడం మొదలుపెట్టాలి. స్వార్థరహితంగా చెప్పాలి, పరోపకార బుద్ధితో చెప్పాలి. చిన్నపిల్లలకైనా 90 ఏళ్ల వయోవృద్ధులకైనా సరే సమానంగా ఓపికగా చెప్పాలి. మన మనసులో కల్మషం లేకుండా మనం చెప్పాలనుకున్న విషయాన్ని, తెలిసిన విషయాన్ని స్పష్టంగా ప్రమాణాలతో చెప్తే అందరికీ ఉపయోగపడుతుంది. అలా చెప్తే అందరికీ ఇష్టం కూడా అవుతుంది. భగవంతుడు కూడా ఇష్టపడతాడు. మనం ఎవరినో కన్విన్స్ చేస్తామని కాదు ఇంత చెప్పడం. వాళ్ళ మనసులో భగవంతుడు ఉన్నప్పుడు మనం చెప్పే విషయాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం చెప్పిన వాటిని ఒప్పుకుంటారు, కన్విన్స్ అవుతారు. ఇంకా తెలుసుకోవాలని జిజ్ఞాస మొదలవుతుంది. అందుకోసం ప్రయత్నం చేస్తారు, సత్యాన్ని తెలుసుకుంటారు. దానికి మనం కూడా మన చేతనేంత సహకరించాలి. చేద్దాం. జై శ్రీమన్నారాయణ.